హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓవర్లోక్స్ అండి. ఇదైతే వచ్చేసి అప్పుడు మేము అభిషేకం చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, వచ్చేసి దానికి ముందు చేసినటువంటి గణపతి పూజ, అట్లానే మహాన్యాసం అంటారండి. మహాన్యాసం అంటే చిన్న పూజ ఉంటుంది కదా, అభిషేకము 11 రుద్రాలు కాబట్టి దానికి ముందు మనం వినాయకుడికి ఏ పూజ అయినా ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేయండి, మనం స్టార్ట్ చేయం కదా. అది అభిషేకమైనా, వ్రతమైనా, పెళ్ళి అయినా, పేరెంటమైనా ఏదైనా కానివ్వండి. అందుకని మనం ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత ఈ మహాన్యాసం అనేది చేస్తాము. అంటే అన్నీ ఆవహించడం అన్నమాట అండి. దేవుళ్ళని, దేవతలు అందరినీ ఆవహించటం. ఇక్కడ పంతులు గారు చెప్తూ ఉంటే మా బాబు మంచిగా పూజ అది చేస్తున్నాడు. మా బాబుకైతే ఒడుగు చేశాం కాబట్టి చెయ్యొచ్చండి. ఆచమాన్యం అవన్నీ కూడా చేపిస్తున్నారు. ఫస్ట్ చేతులు అవి కడుక్కోవాలి, తర్వాత ఆచమాన్యం చేసుకోవాలండి. పంతులు గారు ఎలా చేయాలో చూపిస్తున్నారు. ఆయనేనండి మా బాబు కూడా ఒడుగు చేశారు. ఒడుగు వీడియో నేను పెడదామని అనుకున్నాను, కానీ అది చాలా తక్కువ ఉందండి. వీడియో వచ్చేసి 3 మినిట్సే ఉంది. అంటే లైక్ శుభలేఖ వేయటము, అట్లానే మా బాబు ఇట్లా అన్నం తింటాము, కొంచెం పూజ, అది అంతకంటే ఎక్కువ లేదని నేనేమి షేర్ చేయలేకపోయాను ఆ వీడియో మీకు. ఇక ఇది కొంచెం ముందు పెడదాం అనుకున్నాను, కానీ వీడియో లేట్ అయిపోయింది. ఇవాళ పెడుతున్నాను. ఏ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఇక్కడైతే వచ్చేసి అభిషేకం వీడియో మీరు చూసే ఉంటారు కదా. మనం కింద కూర్చొని చేయకూడదు, ఉత్త నేల మీద అని చెప్పి చెప్తారు. కాబట్టి ఏదైనా క్లాత్ కానీ చాప కానీ వేసుకొని కూర్చోవాలని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ దీపం అది వెలిగించిన తర్వాత గణపతి పూజ అది చేసేసాము. శివలింగము పక్కన స్ఫటికలింగము, వినాయకుడు ఉన్నారు. అట్లా మంత్రపుష్పము అవన్నీ చెప్పి చేయిస్తున్నారండి. మా బాబు కూడా శ్రద్ధగా కూర్చొని 1.5 అవర్ కూర్చొని మంచిగా చేశాడండి, ఆయన ఎలా చెప్తే అలాగూ. ఇక నేను బిందె అవన్నీ వాటర్ ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను. పసుపు, కుంకుమ, దీపారాధనకి, వాటన్నిటికీ కూడా అభిషేకానికి పాలు, సాష్టాంగ నమస్కారాలండి 8 కదా. ఇదిగోండి ఫస్ట్ నమస్కారం అది చెప్తూ ఉంటే ఆయన ఎట్లా పడుకోవాలి ఏంటి అనేది మా బాబు అట్లా చేస్తూనే ఉన్నాడు. పంతులు గారు ఏది చెప్తే అది అలా కూడాను. ఫస్ట్ మామూలుగా పూజ చేయించేశారు. గణపతి పూజ అయిపోగానే, ఇవన్నీ అయిపోగానే పక్కన మా అత్తయ్య గారండి. ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుంచి వాళ్ళకి నేర్పితే మంచిగా నేర్చుకుంటారు అనే ఇదితోటి మా బాబు కూడా ఇంట్రెస్ట్గా నేను కూర్చొని చేస్తాను అని చెప్పి అడిగాడండి. ఇంకా అందుకని కూర్చోపెట్టి చేపిస్తున్నాము. ఇట్లా 8 నమస్కారాలు ఉంటాయి కదా అండి. సాష్టాంగమను అష్ట అంటే 8 నమస్కారాలు ఉంటాయని చెప్పి చెప్పారు. ఆయన ఒక్కో మంత్రానికి ఒక్కొక్క నమస్కారం అంటే మా వాళ్ళు లేవటము, పడుకోవటము అట్లా చేస్తున్నాడు పూజ అది. మరి ఎక్కువ సౌండ్ వస్తుంది, మీకు డిస్టర్బెన్స్ అని మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకండి. కొంచెం లెంతీగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. మంచిగా చెప్తున్నారు. ఈయనే అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా ఈ పంతులు గారే చేపిస్తారు. అదిగోండి చెవి ఇట్లా పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టాలి, మళ్ళీ ఇటువైపు పెట్టాలి, మళ్ళీ ముక్కేమో నేల కానించాలి అని చెప్పి చెప్తున్నారు. మా వాడికి కొంచెం ఇంట్రెస్ట్ కదా, ఫన్నీగా కూడా ఉంది, ఇంట్రెస్ట్గా కూడా ఉందని మంచిగా చేస్తున్నాడండి. కానీ దేవుడి విషయంలో మాత్రము ఎప్పుడు ఫన్నీగా ఉండడండి, కొంచెం భయమే ఉంటుంది. మనకు కూడా భయమే కదా దేవుడు అంటే. అట్లా పడుకొని ఆయన మంత్రం చదువుతుంటే, ఆయన మంత్రం చదువుతున్నంతసేపు మంచిగా పడుకొని చేసుకున్నాడండి పూజ అది. ఇంకా లేచి కూర్చోమన్నారు. విభూది అది తీసుకొని మొత్తం హరివేణతోటి మొత్తం ఇచ్చేసి చేతిలో రాసుకోమని చెప్పారండి. గుళ్ళో పంతులు గారు కానీ ఎవరైనా సరే విభూది ఇట్లానే రాసుకుంటారంటండి. వాటర్ అది పోస్తే ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు, ఏం చెప్తాడా నెక్స్ట్ అనేసి. మొత్తము కలిపేసుకోమని చెప్పి చెప్తున్నాడు పంతులు గారండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మంచిగా ఏం చేయాలంటే ఇట్లా 3 నామాలు ఇట్లా ఫేస్కి, చేతులకి మొత్తం 2 చేతులతోటి రాసుకోమని చెప్పి చెప్పాడు. తర్వాత బిందె తీసుకోవాలి, బిందె చుట్టూ రాయమని చెప్పాడండి. బిందెకి రాసిన తర్వాత మళ్ళీ వాటర్ పోస్తున్నారు పంతులు గారు. పోసిన తర్వాత మళ్ళీ 2 చేతులతోటి ఇట్లా అనుకోమన్నారండి. అనుకొని ఇట్లా మనం ఫేస్కి ఇట్లా రాసుకుంటాం కదా, శివుడికి 3 అట్లానే చేతికి, ఆ చేతికి, ఈ చేతికి, భుజానికి, పొట్టకి అంతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. అవన్నీ కూడా మా బాబుకు మంచిగా చెప్తూ ఉంటే, ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మా వాడు కూడా అట్లానే చేసుకుంటున్నాడండి.
మంచిగా. బుల్లి బ్రాహ్మణ్ లెక్క అనిపించాడు, భలే బాగున్నాడండి. ఆ ధోతి అవన్నీ పెట్టుకుంటే మొత్తం అంతా వెనకాల కూడా రాసుకోవాలంటండి. ఇక నెక్స్ట్ చేతులు కడిగించుకున్నారు. మనం దేవుడి దగ్గర కూర్చున్నాం కాబట్టి ఏది చేసినా చేయి కడుక్కోవాల్సిందే అండి. మనం ఒకవేళ పువ్వు ఇచ్చినా ఆ పువ్వు తల్లో పెట్టుకున్నా కూడా మనం ఇచ్చేయాల్సిందే. ఇట్లా గంధం కానీ పసుపు కానీ తీసుకొని బిందె చుట్టూ పెట్టమని చెప్పారు. పెడుతున్నాడు మా బాబు కూడా. అదేను బిందె చుట్టూ పెడుతున్నాడు మంచిగా. తర్వాత ఇక అందులోనే అక్షింతలు వేయమని చెప్తున్నారు. బిందెలోనే దానికి కుంకుమ కూడా పెట్టించారండి. ఒక పువ్వు వేయమని చెప్తున్నారు. అందులో వేసేసి ఇట్లా వేసి తిప్పమని చెప్తున్నారు. బిల్వపత్రం అది చేయి పెట్టమని చెప్తున్నారు. ఇక ఏదో మంత్రం అది చెప్తున్నారండి. బొట్టు పెడుతున్నారు మంచిగా. కుంకుమ అది పెడుతున్నారు పంతులు గారు. లోపల చేయబెట్టి మొత్తం తిప్పు అవన్నీ అని చెప్తుంటే మా వాడు కూడా అట్లానే చేస్తున్నాడు. తిప్పి మళ్ళీ ఆ బిల్వపత్రం పైకి తీయని చెప్తున్నాడు, ఇట్లా తిప్పమని. మొత్తం అన్నిటి మీద పుణ్యవచనం లాగా చేస్తున్నారండి పంతులు గారు. ఇదిగోండి ఇల్లంతా కూడా పుణ్యవచనం చేసుకోమంటున్నారు. మమ్మల్ని కూడా ఇట్లా పుణ్యవచనం చేస్తున్నారు. ఎందుకంటే మనము అన్నీ ఇంట్లో కలిపేస్తూ ఉంటాం కదా అంటే ఇది వరకు అంటే మనం బయట పెద్దవాళ్ళు ఉంటే ఎట్లా చెప్తే అట్లా చేసేటోళ్ళం. ఇప్పుడు అన్నీ ఇంట్లోనే కలిపేస్తున్నామని ఇక ఇల్లంతా కూడా పుణ్యవచనం చేయమని చెప్పేశారు పంతులు గారు. దండం పెట్టుకోమంటే దండం అది పెట్టుకుంటున్నాడు మంచిగా. కానీ చాలా బాగా శ్రద్ధగా చేయిస్తారండి పూజ అనేది. 11 రుద్రాలు కదా, ఇక అందుకని ముందే ఇంత టైం పట్టింది, ఒక 10 minutes. ఏది స్టార్ట్ అవ్వక ముందేనండి ఇట్లా చెప్తున్నాడు. ఇట్లా పెట్టుకోమని మా హస్బెండ్ కూడా ఇట్లా చెప్తున్నారు. పెట్టుకొని ఏదో ఉంటాయంట కదా అవన్నీ మంచిగా చెప్తున్నారు. ఇంకా అదంతా చేయిస్తూనే ఉన్నారండి. చాలా టైం పట్టింది. ఆయనేమో పెద్దగా మంత్రాలు అవి చదువుతుంటే మనకి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా, ఉండొచ్చో ఉండకూడదు వీడియోలో అని నేనే కొంచెం మ్యూట్లో పెట్టేశాను. ఇక నెక్స్ట్ అభిషేకం అది చేపిస్తున్నారు, స్టార్ట్ చేశారండి. మొత్తం మళ్ళీ ఇట్లా అక్షింతలు తీసుకొని ఈ చేతులతో ఇట్లా వెయ్యాలి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే మావాడు కూడా అట్లానే చేస్తున్నాడు మంచిగా ఇంట్రెస్టింగ్గా కూర్చొని. గంధము ఇట్లా చల్లమని చెప్తున్నారు స్వామివారి మీద. ఇక నెక్స్ట్ దీపము ధూపారాధన అన్నీ అండి ఇట్లా చేయమని చెప్తున్నారు. ఇట్లా పట్టుకొని చేతులతో పట్టుకొని చూపించు స్వామివారికి అని చెప్తున్నారు మంత్రం అది. హారతి అండి నెక్స్ట్ వచ్చేసి గంట తీసుకొని హారతి ఇమ్మని చెప్తున్నారు. ఆ రోజు చాలా బాగా జరిగిందండి పూజ అనేది. ఇంకా నెక్స్ట్ పళ్ళు నైవేద్యం పెట్టేశాము. అరటిపళ్ళని కొబ్బరికాయని ఇంకా పెట్టేసి ఇక అందరూ హారతి తీసుకున్నాము. పూజ అది కూడా మంచిగా జరిగిందండి, అయిపోయింది. బాగా జరిగిందండి పూజ అది. మా బాబు కూడా మంచిగా చేశాడు, కొంచెం రెస్ట్ కోసమని వెళ్ళిపోతున్నాడు. ఇట్లా బాగున్నాడని నేను వీడియో తీశాను. థ్యాంక్ యూ. వీడియో చూసి